వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక చాలా మంది చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ మనమైతే ఇప్పుడు మన 'పుష్ప 2' మూవీ గురించి అయితే స్పాయిలర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ చెప్తున్నాం ముందే అందరికీ స్పాయిలర్స్ అయితే ఉంటాయి. అయితే కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే స్పాయిలర్స్ అని చెప్పేసి అయితే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే ఎట్లా వెళ్తుంటది మన ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్తది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం గంధర్వ సీన్స్ సీన్స్ అయితే అది నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు. మన 'పుష్ప 1' వచ్చేసి అయితే ట్రాక్టర్ కింద వేసుకుపోవడం, పాల డబ్బాల కింద జమాయించుకొని తీసుకుపోవడము. తర్వాత వచ్చేసి మనకు అంబులెన్స్‌లో తీసుకుపోవడం ఇవన్నీ కొన్ని సీన్స్ అయితే పెట్టిండు కదా! దీనిలో అయితే 'పుష్ప 2'లో అయితే ఒకటే సీన్ పెట్టిండు. అది వచ్చేసి మనకు ఆ ఎద్దుల బండ్లు కట్టేసి పంపించేది మాత్రం అదొకటి నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండని చెప్పేసి చెప్పవచ్చు. దానికి మొత్తం లారీ లోడ్ లేపేసి అది నకిలీ రోడ్ పంపించేసి ఎద్దుల బండి కట్టి పంపించడం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంక తర్వాత వచ్చిన సీన్స్ మాత్రం నాకు వచ్చింది మెయిన్ థింక్ వచ్చేసి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గైస్. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చి ఊచకోత చూపించిండు. లాస్ట్ క్లైమాక్స్ అయినా సరే మనకు ఆ గంగమ్మ ఫైట్ సీన్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిండు. నాకు తెలిసినకి ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇంత కష్టం అనేది అల్లు అర్జున్ గారు తప్ప ఎవరైతే చేయలేరని అయితే అనుకుంటున్నా. దీనిలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ర్యాంప్ ఆడిస్తారని చెప్పవచ్చు. ఆ ఇంటర్వెల్ సీన్‌లో వచ్చేసి మనకు దమ్ముంటే పట్టుకోరా షికావతు అని చెప్తారు కదా! అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. నేను మళ్ళీ కూలి పనికి పోతాను అని చెప్పేసి చెప్తారు ఆ డైలాగ్. అది హైలైట్ ఉంటది సెకండ్ ఇంటర్వెల్ మూమెంట్‌లో. ఫస్ట్ వెళ్ళేసి సారీ చెప్పి అక్కడ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యి వస్తారు కదా! అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఈ 'పుష్ప' గాడు అద్దంలో చూసుకుంటే, ఈ 'పుష్ప' గాడు వీడు కాదు నేను పోయొస్తా అని చెప్పేసి బండి మలిపిపోతాడు మళ్ళా. డైలాగ్ మాత్రం నెక్స్ట్‌లో ఉంటది. ఇంక మనకు మెయిన్ థింగ్ వచ్చేసి 'జాలిరెడ్డి' ఎందుకు సినిమాలో కొంచెం కూడా చూపియలేదు. లాస్ట్ క్లైమాక్స్‌లో వచ్చి వస్తాడు 'జాలిరెడ్డి.' అసలు ఎందుకు పెట్టిండు మళ్ళా. ఈ 'సునీల్ అనసూయ' గాడితైతే కామెడీ సీన్ అయితే పెట్టిండు. కంటిన్యూగా అయితే కామెడీ అయితే ఉంటది. వాళ్ళ సీన్ మొత్తం షికావత్ వాళ్ళ మొత్తం ఆహ్, మొత్తం అయితే కామెడీ సీన్స్ అది పెట్టిండు. ఇంక నెక్స్ట్ 'జాలిరెడ్డి' అయితే అసలు అడ్రస్ ఎళ్ళడు సెకండ్ హాఫ్‌లో అసలు కొంచెం ఒక సీన్ కూడా చూపియరు. అసలు ఎక్కడ పోయినా కూడా అదే అడ్రస్ లేకుండా అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు 'జగపతి బాబు' గారు ఇరికిచ్చి పెట్టినట్టు అనిపించింది నాకైతే. అసలు ఎందుకు పెట్టిండ్రో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇరికిచ్చి మొడ్డ కొడిపిన అని చెప్పేసి చెప్పవచ్చు. లాస్ట్‌లో వచ్చి కొంచెం గుద్ద తగ్గించుకున్నాడంట అట్లా అయింది. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే అయింది. నాకు తెలిసిన వరకైతే ఇంక ఇవన్నీ క్యారెక్టర్ అనవసరం 'పుష్ప పార్ట్ 3' ఇక మొత్తం దానిలోనే సెకండ్ పార్ట్‌లోనే మొత్తం ఎండింగ్ చేయాల్సి ఉంటుంది. సూపర్ ఉంటుంది. అంటే ఫస్ట్ 2 పాయింట్స్ గైస్ అయితే మనకు వాళ్ళు సునీల్ గారిది, అనసూయ గారిది ఒక పార్ట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంటర్వెల్‌లో వచ్చేసి 'జాలిరెడ్డిది' మా 'షికావత్' పెడితే సినిమా మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంత కూడా లేకుండా అయితే మొత్తం లాస్ట్‌కి అయితే ఇది చేసి పెట్టిపోయింది మొత్తం దానికి.